నూరుకు మీసాలోడు నీడు జోడైనాడు వచ్చేసాడు ఆహా బంతి కీరవాణి సార్ వాడు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినాడు రా. ఆయన ఇచ్చాడు సరే గురు, ఇక్కడ ఆకలికి ఆకలి పడుతున్నాను వినిపించట్లేదా? అరే రూమ్ దొరకనేడా నీ ఆకలికి బ్రేకులు వేస్తున్నావు. ఇల్లా కాలర్కి వెళ్ళా 2 రోజుల నుంచి తిరుగుతున్నాం దొరకట్లేదు. మన వీడు దొరికేది ఎప్పుడు, నా ఆకలి తీరేది ఎప్పుడు, మన మ్యూజిక్ డైరెక్షన్ చేసేది ఎప్పుడు? బంతి టాయిలెట్ ఇల్లడా టూలెట్ సుమారు కూపుడురా. అమ్మా 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 నమస్కారం. ఒక్క నిమిషం. ఏంటా బంతి చూసి లోపలికంతా పోతాయి, ఏం చేస్తాయి? గురు మనం వచ్చామని తెలిసి రూమ్ తాళం తేడానికి వెళ్ళినట్లుంది. ఓ అప్పుడియా? ఏండా తాళమని చెప్తే పళ్ళని తీసుకొస్తాయి? నా బాధను అర్థం చేసుకున్నట్లుంది. బాబు గిన్నె ఏమైనా తెచ్చుకున్నారా? అబ్బే గిన్నె ఎందుకని, ప్లేట్ మిల్స్ కదా ఇవ్వండి. అమ్మా నేను బిచ్చగళ్ళ మిల్ల టూలెట్ బోర్డు చూసి రూమ్ కోసం వచ్చాము. నా పేరు గిటార్ గురునాథన్, మ్యూజిక్ డైరెక్టర్. నా పరువు పోయిచ్చురా, నా ఫ్యామిలీ ఏమే, నా ప్రెస్టేజ్ ఏమే, నేను ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్. చా ఇంత గిటార్ గురునాథం పరువు పోయిచ్చుడా. అది కాదు గురు, అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడదాం గురు. పద గురు. సరే పద. క్లాస్ మిస్ అవ్వకూడదు. రే ఆగండ్రా. అయ్యా నిన్ను కాదయ్య బాబు, చేస్తాను 2 నిమిషాల్లో. ఏంటయ్యా శంషాబాద్ షార్ట్ కట్ అనుకుంటున్నారా? మరి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇల్లు కావాలి సార్. ఇల్లా? నా చెల్లి పెళ్లికి అవసరమైతే అమ్ముతాను, అప్పుడు రండి. ఎల్లండి అయ్యా. అయ్యయ్యో ఇలాంటి మా ఉద్దేశం, రెంట్కో రూమ్ కావాలి. ఇంతకు మీరేం చేస్తుంటారా? నాందా మ్యూజిక్ చేస్తును, వీడు మృదంగం వాయిస్తున్నాడు. ఓ బ్యాండ్ పార్టీ అన్నమాట. అడ్వాన్స్ 2000, అద్దె 1000 రూపాయలు. ఓకేనా సార్? ఎనీ డిస్కౌంట్? రేపు పొట్టోడా, ఇదేమన్నా షాపింగ్ మాలా? నా ఇల్లురా. సార్ సార్ ప్లీజ్ సార్ ఇల్లుడా సార్. ఎవడయ్యా సార్ అడ్వాన్స్? సరిగా ఉందా? రేయ్ ఇంట్లో ఆడపిల్ల ఉంది, ఎలాంటి సౌండ్ వచ్చినా మీ సౌండ్ కట్ అయిపోద్ది. చిత్ర వీళ్ళకి రూమ్ చూపించమ్మా, వెళ్ళి వాయించుకో. ఇక్కడ కాదు పైకి. ఓకే సార్. సమీర్ వచ్చేస్తున్నాను. నేను తప్పు మాట్లాడాను గురు. అటెక్కడికి బాబు? మీ రూము పైన రండి. అసలే ఆకలిగా ఉంది, ఈ సర్కస్ ఏంటి తల్లి? పోలా మాడా. ఇదే మీ ప్యాలెస్. ఉదయాన్నే ఊడ్చి శుభ్రం చేశారు. ఏండా బంతి, இந்த ஊர்ல తాళం హెయిర్ పిన్ తో తీస్తాయి. ఉంటే తాళం చెవితో తీస్తాయి, లేకపోతే కొత్త తాళం తెచ్చుకోండి. ఎవరు? మా గురువా? తిన్నాను కాన్సర్ దండగా అనుకుంటాడు, కొత్త తాళం ఎక్కడ కొంటాడు? ఆహా నేనంటే ఎంత గౌరవండా నీకు. తప్పదు కదా గురు, ఒకరొకరు గౌరవించుకోకపోతే ఎట్లా? సామాన్ తీసుకుని ఉళ్ళపోడు. ఎందుకు? ఎందుకో అర్జెంట్ గా నిన్ను గౌరవించాలనిపిస్తుంది. పద గురు, పదడా, మనం గౌరవించుకుందాం. చెప్తాను పద. బంతి ఈ రూమ్ కి ఇదొక్కటే కదా. అమ్మో అబ్బో వద్దు గురు, నా గౌరవం వద్దు గురు. అబ్బో నా వద్దు గురు, ఇదా గౌరవం అంటే వద్దు, నాకు రెస్పెక్ట్ వద్దు గురు. అబ్బోయ్ గురు పైన ఉన్నాడు, పనిలో పని గిటార్ నేర్చేసుకుంటే ఓ పని అయిపోతుంది.
ఓనర్ వచ్చి పుడిచాడు. ఆపరా రేయ్, ఓనరు ఆపు, రే ఆపు. చూడ్డానికి చిన్న సైజు ఏనుగులా ఉన్నావు, ఏదలా గొంతేసుకుని ఏంట్రా అరుపులు? సార్ అరుపులు కాదు సార్, సంగీత సాధన. సాధన కాదయ్యా బాబు, ఇది వేదన. అది కాదు, అసలు ఎవరయ్యా మీరు? మర్చి పుడిచినారా? నేను నా కుటుంబ పెంట్ హౌస్ లో బాడుక్కున్నాయి. వాడుగా నాకు వేడెక్కిపోతుంది, మర్యాదగా బయటికి పోండయ్యా. వాళ్ళు మన పెంట్ హౌస్ లో మొన్ననే అద్దెకి దిగారు. రక్షించే తల్లి. కన్ఫర్మ్. నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు. నా చెల్లి చెప్తోంది కాబట్టి నిజమై ఉంటుంది. కన్రాయ్, ఒక్కసారి వీడు సంగీత సాధనంటే నీ బ్రతుకంతా రోదనే. ఏంటి గురు ఈ బాధలు? రేయ్ ఎత్తుకో, గిటార్ ఎత్తుకో. ఇంకోసారి గిటార్ ని పట్టుకున్నావా ఉళ్ళపో పోడా. మేం బయటికి వచ్చాం, పర్వానికి వచ్చాం. ఈ 20 ఏళ్ళు అరే ఏమా చిందులు? చిందులు లెగరు డాన్స్. అది డాన్స్ లేడా, కుప్పి గెంతులో. నీకు అలాగే కనబడుతుంది గురు. మేం బయటికి వచ్చాం, పర్వానికి వచ్చాం. 20 ఏళ్ళు అరే యుద్ధం చేశాం. బయట లేదు, లోపల లేదు, ఎందుకు కింద మాదిరి బాత్రూమ్ కడతా ఉంటారు? రే బంతి, ఓయ్ మళ్ళీ ఏమొచ్చిందో ఏంటో. ఏమైంది గురు? ఈ తలుపుకు తాపే ఇల్లడా? అదొక టైపు. టైపా షార్ట్ అండా? నా అందా నీళ్లు పోసుకోవాలి, నీకు తెలుసు కదా. తెలుసు గురు, ఉన్నది ఒక డ్రాయరు, అది కాస్త తీసేస్తానంటావు అంతే కదా. మరే நீ இங்கே நில்லு, யாரேனா வந்தா నేను சச்சி புடிஸ்தானு. அதுக்கப்புறம் நீ இல்ல, முதல்ல நீ, அதுக்கப்புறம் నా. పురింజదా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, ఎవ్వరూ రాకుండా చూసుకున్న బాధ్యత నాది. పో ఉల్ల పో. నువ్వుదా శిష్యుడు అంటే నువ్వు ఇక్కడే ఉండాలి. ఓకే? అబ్బో ప్లే. బండోడా, నా బండారం బయట పెడుతూ కదరా. అది